మండపేట పట్టణంలో గొల్లపుంత రామాలయం వద్ద ఉన్న శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా 9వ రోజు అమ్మవారికి కనకదుర్గ అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ యాగాలతో మేళతాళాల నడుమ వేద పండితులు బుగ్గవరపు సుబ్రహ్మణ్య శర్మ, కాకిండ మణి శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి 108 కలశాలతో కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని 108 మంది స్త్రీలతో నిర్వహించారు. వారితో పాటు కార్యక్రమంలో భవానీలు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ప్రతిరోజు హోమంలో కుంకుమ పూజలతో సుమారు 40 మంది భవానీలు భక్తులు పాల్గొని శరన్నవరాత్రుల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. గొల్లపుంత రామాలయంలో వేయించేసి ఉన్న ఈ దుర్గామ్మకు 11 రోజుల పాటు పూజా కార్యక్రమం చేయాలని సంకల్పం చేయనుంది. దానిలో భాగంగా ఈ రోజు 108 కలశాలతో ఇక అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, అదే కలశ స్థాపన అన్ని కూడా చేయగలిగాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా హోమం చేయడం జరుగుతోంది. ఈ హోమగుండంలో భక్తులందరూ పాల్గొని వారి వారి గోత్రనామాలతో ఇక దేవీ కగ్మాలతో పూజా కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీంట్లో భవానీలందరూ కూడా సుమారు ఒక 40 మంది భవానీలు ఇక్కడ వేసుకుని భక్తి శ్రద్ధలతో రోజు కూడా ఇక హోమం చేస్తున్నారు. అదేవిధంగా ఇక రామాలయం కమిటీ వారందరూ కూడా ఇక దేవీ కమిటీ వారు కూడా కూర్చొని ఇక కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేటట్టు సహకరించారు. ఈ రోజు 108 మహిళలను తీసుకొచ్చి ఇక పూజా కార్యక్రమం చేయడం ప్రత్యేక విశేషం. అదేవిధంగా పూజాతి కార్యక్రమం కూడా దాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో కమిటీ వారు చేస్తూ దిగ్విజయంగా శరన్నవరాత్రి మహోత్సవాన్ని చేస్తున్నారు. జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి. అందరూ కూడా కష్టములు ఉంచుకోండి. అలాగే అరటిపళ్ళు తాంబూలు దగ్గర పెట్టుకోండి. భవానీలు కూర్చొని ఎవరు చూడటం వాళ్ళు కూర్చోండి. ఆ కొబ్బరి కష్టములు ఉంచుకోండి. ఓ